హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హైదరాబాద్స్. మన హైదరాబాద్ నగర్లో మీరు చూస్తుంది అయితే టీజీఎస్ ఆర్టీసీ బస్సులు ఇవి. ఈ వెహికల్స్ అయితే రీఫిట్టింగ్ పెయింటింగ్ కోసం అయితే మన షెడ్కి అయితే వచ్చాయి వెహికల్స్, అశోక్ లేలాండ్ వెహికల్స్ అయితే. ఈ షెడ్ అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. పెయింటర్స్ అయితే పెయింట్ కొట్టారు చూడండి. మార్జిన్ పర్ఫెక్ట్గా, బార్డర్ పర్ఫెక్ట్ చేశారు పెయింట్ అనేది. ఇక్కడ కాక అయితే టూల్ బాక్స్ లోపల అయితే బ్లాక్ కలర్ అయితే పెయింట్ వేస్తుండు. ఇలా పెయింటింగ్ వేయడం వల్ల లుకింగ్ ఉంటుంది, కొంచెం తుక్కు రాకుంటుంటుంది. వాళ్ళ వెహికల్ మొత్తం పెయింట్ వేసినప్పుడు ఇది ఒకటి గలీజ్ కనపడుతుంది కాబట్టి దీనిలోనైతే కాక అయితే పెయింట్ వేస్తున్నాడు. ఈ రెండు వెహికల్స్ అయితే ఒక ఓనర్వే. ఈ వెహికల్స్ అయితే వర్క్ అయితే స్పీడ్గా దగ్గరుండి అయితే అన్న చేయించుకుంటుండు. మంచిగా అన్నకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేయించుకుంటుండు. ఏమేమి వర్క్స్ ఉన్నాయి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయించొద్దు అనేది చేయించుకుంటు దగ్గరుండి అన్న అయితే. అయితే ఇంజన్ రిపేరింగ్ చిన్నవి ఉంటేనైతే ముందుగా చేయించుకొని వచ్చాడు. గేర్ బాక్స్ రిపేరింగ్, ఇంజన్ రిపేరింగ్ చిన్నవి ఉంటే ముందుగా మెకానిక్ షెడ్కి వెళ్ళి అయితే అన్న అయితే వర్క్ క్లియర్ చేయించుకొని వచ్చేది వెహికల్ అయితే మన షెడ్లో పెట్టడం జరిగింది. అన్న వాళ్ళు అయితే షెడ్లో పెట్టడమే లేదు, వర్క్ అయితే స్పీడ్గా చేస్తున్నారు. దాదాపు చాలా వరకు దగ్గర పడ్డది వర్క్. చూడండి, రెండు వెహికల్ అయితే ఒకే విధంగా ఎంతవరకు చేశారో రెండు ఒకే విధంగా చేస్తున్నారు. ఈ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు అయితే ఎక్కువగా విలేజ్లలో తిరుగుతుంటాయి. ఈ వెహికల్ అనేది హైట్ ఉండడం వల్ల పైన అయితే చెట్లు తల్లి కొంచెం సొట్టలు పడడం జరుగుతుంది. కాబట్టి అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్ డెంటింగ్ తీసి రివీట్లు అయితే వేశారు, పర్ఫెక్ట్ అనేది చేశారు పైన అయితే. బస్సు లోపల సీట్ల విషయానికి వచ్చినట్లయితే వర్కింగ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు సీట్లకు అన్న వాళ్ళు అయితే. జెంట్స్కి ఓ తీరుగా, స్త్రీలకు ఓ తీరుగా అయితే సీట్లు అయితే కలర్ అయితే కొట్టడం జరిగింది. సీట్లు అయితే కొత్తగా కుట్టించారు అన్న వాళ్ళు. సీట్ కవర్లు చాలా బాగున్నాయి చూడడానికి. వెహికల్ ఏంటంటే లోపల లుకింగ్ ఉంది. బాడీ పైన అయితే మొత్తం చూడండి ఒకసారి లోపల సైడ్ పెయింట్ అయితే మంచిగా చేశారు, మొత్తం వైట్ కలరు. వెహికల్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు, అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. బ్యాక్ సీట్ ఏంటంటే నట్టు బోట్లు అయితే పోయాడు, వాటి కొత్త తేవడానికి అయితే వెళ్ళారు అన్న వాళ్ళు. సెట్ చేశారు, బెడ్ అనేది సెట్ చేశారు సీటు. దాన్ని అయితే తెచ్చి అయితే కూర్చోబెట్టి నట్టు బోట్లు వేయాలి. ఇది దానికి అయితే అన్న వాళ్ళు వెళ్ళారు. చూడండి, ముందటో తీరు కలర్లో వెనకో తీరు కలర్లో అయితే సీట్లకు అయితే వేయించారు అన్న వాళ్ళు. చూడడానికి చాలా బాగుంది లుకింగ్ ఉంది వెహికల్. వెహికల్స్ని మనం షెడ్ తీసుకొచ్చినట్టు ఫస్ట్ అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత అయితే అన్న వాళ్ళు అయితే ఈ విధంగా పెయింట్ కొట్టారు, వైట్ పెయింట్. మొత్తం అయితే సీట్ బీకారు, సీట్ కవర్ల కోసం సెట్ చేయడం కోసం సీట్ సెట్ చేసి కవర్లు అయితే సెట్ చేశారు. ఈ విధంగా ఉన్న వెహికల్స్ని అయితే కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే ఏ విధంగా వచ్చిందో అయితే చూద్దాం. వెహికల్కి పెయింటింగ్ కంప్లీట్ అయినాకనైతే ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉన్నాయి వెహికల్స్. చూడండి, ఎలక్ట్రీషియన్ అన్న వాళ్ళు అయితే ఆ వెహికల్ కాకుండా ఒక్క వెహికల్కి అయితే ఎల్ఈడి ఎక్స్ట్రా లైట్లు పెట్టించుకున్నారు. డ్రైవర్ అన్న పెట్టించుకున్నాడు ఇవి, ఎందుకంటే నాకు అవసరం లేదు, అవతల బండి అయితే పెట్టించుకోలేదు. ఈ బండికి ఏమో అన్న అయితే ఏంటంటే లైట్లు మంచిగా రావాలని నేను సపరేట్గా పెట్టించుకున్నాడు. చూడండి, పెయింటింగ్ అయితే చాలా బాగా వచ్చింది, మార్జిన్లు బార్డరింగ్ అయితే చాలా బాగా వచ్చినాయి. పల్లె వెలుగు అన్న వాళ్ళ స్టిక్కర్ చూడండి, లోగోనైతే పాత లోగోని, కొత్త లోగోని అయితే రాలేదంటే, అప్డేట్ చేయలేదంటే ఇంకా ఆర్టీసీ వాళ్ళు. టీఎస్ఆర్టీసీనే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే రాబోయే రోజులలో స్టిక్కరింగ్ ఎట్లుంటుందంటే టీజీఎస్ఆర్టీసీ లెక్కనైతే మారుతుంది. వెహికల్ లోపలనైతే ఫినిషింగ్ వర్క్ అయిపోయినాకనైతే ఈ విధంగా ఉంది టోటల్. సీట్ల వరకు, పైన వరకు, మన హ్యాండిల్ చూడండి, పట్టుకోవడానికి కొత్త హ్యాండిల్ చేశారు. చూడండి, మొత్తం వెహికల్ ఎలక్ట్రీషియన్ స్పీకర్లు మొత్తం అయితే మంచి పర్ఫెక్ట్గా చేశారు. స్పీకర్లు కొత్త చేశారు, లైట్స్ మొత్తం ఎల్ఈడి లైట్స్ వేశారు, బ్లూ కలర్ లైట్స్ సెట్ చేశారు. అందులో ఎల్ఈడి లైట్స్లలో చూడవచ్చు, చాలా బాగున్నాయి వెహికల్ అయితే లోపల. రెండు ఆర్టీసీ బస్సులు అయితే రీఫిట్టింగ్ కోసం వచ్చాయి, ఎందుకంటే ఆర్టీఓ ఫిట్నెస్ కోసం అయితే పోతున్నాయంట. అందుకని అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అన్న అయితే ఆర్టీఓ స్టిక్కర్ వేస్తుండు చూడండి, ఆర్టీఓ స్టిక్కర్ అయితే అతికిస్తుండు. ఆర్టీఓ స్టిక్కర్ వేసుకున్న ఆర్టీసీ బస్ని అయితే సింపుల్గా గుర్తుపట్టచ్చు మనం నైట్ అయితే, ఎందుకంటే వెనకొచ్చే లైట్ వెహికల్ అయితే దీని మీద రిఫ్లెక్షన్ పడి మళ్ళీ మనకు రిటర్న్ వస్తుంది. అద్దం చుట్టూ ఉంటుంది కాబట్టి మనకైతే డబ్బా ఆకారంలో అయితే స్టిక్కర్ కనబడుతుంది, మెరుస్తుంది. అప్పుడు మనం ఆర్టీసీ అనేది సింపుల్ గుర్తుపట్టచ్చు, ఎందుకంటే ఏ వెహికల్కి అయితే అట్లా లేరు. ఆర్టీసీ బస్సులో తప్ప వేరే వెహికల్స్కి అయితే స్టిక్కరింగ్ అయితే ఇట్లా డబ్బా ఆకారంలో చుట్టేయరు అద్దం చుట్టూ. ఆర్టీసీ బస్సులో స్టిక్కరింగ్ ఏముండదు, ఓన్లీ ఆర్టీసీ లోగో, ఈ ఆర్టీఓ స్టిక్కర్లు అయితే వేస్తారు. పల్లె వెలుగు అనేది మనం రాపించుకోవచ్చు ఆర్టిస్ట్తో, లేకపోతే స్టిక్కర్ వేసుకోవచ్చు. కానీ స్టిక్కరింగ్ అయితే అంత ఎక్కువ ఏమి ఉండదు, ఓన్లీ ఇవి ఆర్టిస్ట్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. మెకానిక్ అన్న వాళ్ళు పైన క్యారెల్ సెట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏమైందంటే మొత్తం తుక్కొచ్చి ఖరాబ్ అయిపోయింది, దాన్ని అయితే మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా సెట్ చేసి అయితే పెడుతున్నారు. లగేజ్ అయితే సింపుల్గా తీసుకెళ్ళొచ్చు సేఫ్టీగా. ఇక్కడ కాక అయితే క్యారెల్కి అయితే వెల్డింగ్ పెడుతుండు. నెక్స్ట్ వీడియోలలో న్యూ ఆర్టీసీ బస్ బాడీ ఏ విధంగా కడతారో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.